ట్రంప్ ఏమన్నా పిచ్చిబట్టి ఇలాగ ప్రవర్తిస్తున్నాడా, లేకపోతే అసలు అతను చాలా జీనియస్ అనేది మనము కొంచెం స్టడీ చేస్తే, ఇప్పుడు జరుగుతున్నటువంటి అంశాలను స్టడీ చేస్తే చాలా ఈజీగా అర్థమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ట్రంప్ సడన్ గా సీజ్ ఫైర్ ని డిక్లేర్ చేసినాడు. అదేవిధంగా ట్రంప్ ఏంటంటే కాంట్రవర్సీ క్రియేట్ చేసింది ఏంటంటే సివిలైజేషన్ ని డిస్ట్రాయ్ చేస్తానని, లేకపోతే రాతి యుగానికి పంపిస్తానని, ఇరాన్ ని, ఇలాంటి మాటలు అన్నప్పుడు ఏం జరిగినదంటే చాలా కాంట్రవర్సీస్ ని క్రియేట్ చేసినాయి బేసికల్ గా. అయితే ఎందుకు ఆ మాటలు అన్నాడు, దాని తర్వాత వాటి వెనక ఏమన్నా స్ట్రాటజీ ఉందని మనం గమనించినట్లయితే ఇట్స్ వెరీ క్లియర్ అండి. ఎందుకంటే ట్రంప్ మనం చూసినట్లయితే ప్రతి ఇన్స్టిట్యూషన్ కూడా కదిలిస్తున్నాడు. ఇటు యుఎన్ ని కదిలిస్తాడు, ఇటు నేటోని కదిలిస్తాడు, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కదిలిస్తాడు, యూ నేమ్ ఇట్, అన్నింటినీ కదిలిస్తున్నాడు. ప్రతి దాని కెలికేస్తున్నాడు. ఎందుకు ఆ విధంగా చేస్తున్నాడు? పిచ్చి పట్టి చేస్తున్నాడు అంటే లేదు, ట్రంప్కు ప్రతి దానిపైన ఒక క్లారిటీ ఉన్నది. అతను ఏం చేస్తున్నాడో అతనికి చాలా క్లియర్ గా తెలుసు. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఎక్కడ మొదలు పెడదాం అంటే సివిలైజేషన్ దగ్గర మొదలు పెడదాం. సివిలైజేషన్ ని నేను డిస్ట్రాయ్ చేస్తాను, కొంత టైం ఇచ్చినాడు. మీరు రేపటి వరకు చేయకపోతే నేను సివిలైజేషన్ మొత్తం డిస్ట్రాయ్ చేస్తాను అన్నాడు. ఆ టైంలో ఇరాన్ చేసింది ఏంటి? ఇరాన్ ప్రపంచానికి ఒకటి చూపించింది. ఈ ఆయిల్ రిఫైనరీస్ పక్కన తీసుకెళ్లి చిన్నపిల్లలను పెట్టడం, అదేవిధంగా డ్యామ్స్ పైన కానీ, లేకపోతే బ్రిడ్జ్ల పైన కానీ చిన్నపిల్లలు ఎక్కడికెక్కడ చిన్నపిల్లలను పెట్టేసింది. ట్రంప్ దాన్ని చూసి అయినా కానీ, లేకపోతే ఏదైనా కానీ ఆ చిన్నపిల్లల ముఖం చూసైనా ఆగుండొచ్చు. అయితే ఇది దేని చూపించిందంటే ఇరాన్ లో ఉన్న ఫియర్ ని చూపించింది. డెఫినెట్ గా ట్రంప్ ఏమైనా చేస్తాడేమో అనేటువంటి ఫియర్ వాళ్ళలోన స్పష్టంగా కనిపించింది. అది మాత్రమే కాదు కానీ వాళ్ళు ఎమ్మటే సీజ్ ఫైర్ కు ఒప్పుకున్నారు. అది మాత్రమే కాదు కానీ నెగోసియేషన్స్ కూడా వచ్చినారు పాకిస్తాన్ కి. నెగోసియేషన్స్ కి వచ్చి ఈ నెగోసియేషన్స్ కూడా ఎందుకు ట్రంప్ పెట్టుకున్నాడు? అవసరం ఏముందంటే ట్రంప్ ఈ టైంలో వాళ్ళతో డిస్కస్ చేసినాడు. వాళ్ళ వీక్నెసెస్ అన్ని కనుక్కున్నాడు. అంటే వాళ్ళు ఏది చేయగలుగుతారు, వాళ్ళ కెపాసిటీ ఏంటి, వాళ్ళు ఎక్కడ ఉన్నారు, అవన్నీ కూడా ట్రంప్ కనుక్కున్నాడు. అయితే ఈ టైంలో ట్రంప్ ఏం చేస్తాడంటే ఆ ఇంటెలిజెన్స్ అన్నింటిని కూడా గ్యాదర్ చేసుకున్నారు. అమెరికా ఇంటెలిజెన్స్ అంతా గ్యాదర్ చేసుకుని పెట్టుకున్నారు. ఇంకొక మేజర్ పాయింట్ ఏంటంటే ఈ 2 weeks సీజ్ ఫైర్ కూడా ఎందుకు తీసుకున్నాడు ట్రంప్ అంటే, అమెరికాలో ఒక రూల్ ఉన్నది. ఇప్పుడు డైరెక్ట్ గా 60 days అమెరికన్ ప్రెసిడెంట్ కూడా డైరెక్ట్ గా వార్ లోనికి వెళ్ళడానికి వీలు లేదు. ఒకవేళ 60 days కనుక వెళ్తే కాంగ్రెస్ దగ్గర తిరిగి పర్మిషన్ తీసుకోవాలి. అంటే మొత్తం పుల్ అవుట్ చేయడానికి ఇంకొక 30 days ఉంటుంది, కానీ అది సరిపోదు అనమాట ఆర్మీకి తెచ్చుకోవడానికి ఇవన్నిటికి. అయితే మళ్ళీ 60 days తర్వాత కాంగ్రెస్ కి వెళ్ళి కాంగ్రెస్ దగ్గర పర్మిషన్ తీసుకోవాలి. సో 40 days అయిపోయిన తర్వాత ఈయన ఏం చేసిందంటే చాలా స్మార్ట్ గా సీజ్ ఫైర్ కి వెళ్ళాడు. సీజ్ ఫైర్ కి వెళ్ళిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ట్రంప్ ఏం చేయొచ్చు అంటే మళ్ళీ ఇంకొక 60 days కంటిన్యూ చేయొచ్చు బేసికల్ గా. అయితే ఇక్కడ అమెరికాకు వార్ చేయాలి ఇదంతా సరదా కాదు. మీకు అర్థం కావాల్సింది ఏంటంటే ఫస్ట్ నుంచి కూడా నేను చెప్తున్నది ఇదే, కానీ చాలా మందికి అర్థం కాదు. IRGC అనేటువంటి తీవ్రవాద సంస్థ లక్షల మంది, ప్రపంచంలో లక్షల మంది చావులకు కారణమైనటువంటి తీవ్రవాద సంస్థ. ఈ యొక్క తీవ్రవాద సంస్థ ప్రపంచవ్యాప్తంగా 46,000 తీవ్రవాద దాడులు 9/11 తర్వాత జరిగితే 46,000 తీవ్రవాదుల్లో మెజారిటీ హస్తం ఎవరిది ఉన్నదంటే IRGC, ఇరాన్ ఉన్నది. వీళ్ళే ఎక్స్పోర్ట్ చేస్తున్నారు, వీళ్ళే ఫండింగ్ చేస్తున్నారు ఈ దేశాలన్నిటికీ. ఇటు హిజ్బుల్లాకు ఫర్ ఎగ్జాంపుల్, ఇజ్రాయెల్ ఒకటి రావచ్చు కదా అంటారు. ఇప్పుడు హిజ్బుల్లా, హుతీసు, ఇరాన్. ఇప్పుడు హిజ్బుల్లా ఇరాన్ డైరెక్ట్ చేయకపోయినా కానీ హిజ్బుల్లా యుద్ధం చేస్తుంది. యుద్ధం చేస్తుందంటే ఎవరు? ఇరాన్ యుద్ధం చేస్తుంది అన్నట్టు. ప్రతిరోజు హిజ్బుల్లా తోటి ఇజ్రాయెల్ పైన దాడులు చేపిస్తారు. దాడులు చేపించి మేమేం చేసినాము అంటారు. అట్లా కాదు కదా. ఇప్పుడు డబ్బులు ఇస్తున్నది నువ్వు, వెపన్స్ ఇస్తున్నది నువ్వు, ఇక్కడ లక్షల మందిని బార్డర్లో తీసుకొచ్చి పెట్టింది నువ్వు. మా మీదకి ఎందుకు వచ్చారు? యుద్ధానికి ఎందుకు వచ్చారు అంటే మీ మీదకి యుద్ధానికి రాలేదు. మీరు యుద్ధానికి వచ్చేలాగా మీరు క్రియేట్ చేస్తున్నారు. యుద్ధం చేసేలాగా పరిస్థితులను మీరు